రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాల పాలన కారణంగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తున్నా ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 2025-2026 మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటు సాధించామని, ఈ ఏడాది పూర్తయ్యే నాటికి 15% వృద్ధి రేటు సాధించేలా పనిచేయాలన్నారు సీఎం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం చేశారని, నేషనల్ హైవేల పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవేల భూసేకరణకు కలెక్టర్లు సహకరించాలని, గుంతలు లేకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని అన్నారు. లాస్ట్ 5 years చూసాం, ఆల్ రోడ్స్ అన్ని పాట్ హోల్స్. కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు. Now I made it very clear. మీరే చూస్తారు, all national highways nobody should intervene. It is going on very well. మీరు ఇక్కడ కలెక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఏ రోల్. ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు. ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్. జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రతి షాపులో రేట్ల తగ్గింపు వివరాలు ప్రదర్శించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నెల రోజుల పాటు జీఎస్టీ రేట్ల తగ్గింపుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. జీఎస్టీ కావచ్చు, కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి. జీఎస్టీ వల్ల ప్రజలకు లాభం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాపులో జిఎస్టీ రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 month ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది.